నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 2వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ భగవానువాచ. 2వ శ్లోకము. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా స్థే మే యుక్తతమా మతా. తాత్పర్యం. ఎవరైతే నాయందే మనసును నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్నవారై నిరంతరము నన్ను ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వారు యుక్తతములు అంటే ఉత్తమ ఉపాసకులు అని నా యొక్క అభిప్రాయం. అర్జున, ఎవరైతే తను ఏకాగ్రమైన మనసు నాయందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరము అంటే ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో భక్తితో ధ్యానిస్తారో ఉపాసిస్తారో వారే యుక్తతములు అంటే ఉత్తమమైన వారు అని నా యొక్క మతం అంటే అభిప్రాయం అని చెప్పాడు. ఇక్కడ 3 నిబంధనలు ఉన్నాయి. 1 మనస్సును పరమాత్మయందు నిలపడం, 2 నిరంతరం పరమాత్మనే చింతించడం, 3వది ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండడం. అంటే నేను పూజించేది కేవలం రాతి విగ్రహం కాదు, ఆ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఆ విగ్రహం పరమాత్మ స్వరూపమే కానీ విగ్రహము కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు. కానీ మనం చేసే సగుణోపాసన అంతా శ్రద్ధ భక్తి లేని ఉపాసన. ఏ పూజ చేసినా 10 మందిని పిలవడం, పూజలో వ్రతంలో కూర్చున్నా పిలిచిన వాళ్ళంతా వచ్చారా లేదా, వచ్చిన వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇచ్చారా లేదా, భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వాటి మీదనే దృష్టి తప్ప చేసే పూజ మీద, వ్రతం మీద శ్రద్ధ భక్తి ఉండడం లేదు. కాబట్టి నిత్యం నా మీద మనసును లగ్నం చేసి నన్ను శ్రద్ధాభక్తులతో ఉపాసించేవారు యుక్తతములు అని నా అభిప్రాయం అని తన మొదట అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.